వెలిగొండ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌ని ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, ఇంకొక గవర్నమెంట్ కంప్లీట్ చేసింది అని ఒకరి మీద ఒకరు విమర్శించుకునే సింపుల్ ప్రాజెక్ట్ కాదండి. ఇది దాదాపు 3 దశాబ్దాలుగా కంటిన్యూ అవుతున్న ఒక మ్యాసివ్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్. కొన్ని తరాలుగా కరువుతో పోరాడుతున్న ఈ ప్రాంతాల ప్రజలకు నీటి భరోసా ఇవ్వాలనేదే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. కానీ దీని కన్స్ట్రక్షన్ ప్రాసెసే మ్యాసివ్ ఇంజనీరింగ్ ఛాలెంజ్. అదేంటంటే నల్లమల కొండలను దాటి దాదాపు 18 కిలోమీటర్స్ పొడవున టన్నెల్స్ ద్వారా కృష్ణా వరద జలాలను తీసుకుని వెళ్ళాలి. ఈ ఛాలెంజ్తో పాటు ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగే కాలంలో గవర్నమెంట్ మరియు సీఎంస్ మారారు. పొలిటికల్ క్రెడిట్స్ వార్ కూడా జరుగుతున్నాయి. ఒకరు మా గవర్నమెంట్ ట్విన్ టన్నెల్స్ని ఎక్స్కవేషన్ కంప్లీట్ చేసేసింది అంటారు. ఇంకొకరు టన్నెల్ తవ్వడము ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కాదు కదా అంటారు. మరి అసలు వెలిగొండ ప్రాజెక్ట్ స్టోరీ ఏంటి? ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇన్ని దశాబ్దాలు పట్టింది? దీని వెనక ఉన్న టెక్నికల్ ఛాలెంజెస్ ఏంటి? పొలిటికల్ క్లెయిమ్స్ అండ్ క్రెడిట్ వార్స్ని పక్కన పెట్టి 1989 నుంచి 2026 వరకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ జర్నీని అనలైజ్ చేద్దాం. హాయ్, దిస్ ఈజ్ నవత. వెల్కమ్ టు ఆంధ్ర డీకోడర్. 1989లో ఈ ప్రాంతానికి కృష్ణా వరద జలాలను తీసుకొచ్చి వాటర్ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని ఒక ప్రైమరీ ప్రపోజల్ అప్పటి సీఎం ఎన్టీఆర్ టేబుల్ మీదకి వచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత 1991లో జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ అసెస్ చేయడానికి, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఆ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత 1994లో ఫస్ట్ డిపిఆర్ ప్రిపేర్ అయ్యింది. ఇక 1996 మార్చి 5న చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. కానీ లెట్స్ బి క్లియర్, ఒక్క సీఎం ఫౌండేషన్ స్టోన్ వేశారు అంటే ఆ ప్రాజెక్టు ఆటోమేటిక్గా వాళ్ళ హయాంలోనే కంప్లీట్ అయిపోతుందని కాదు. ఎస్పెషల్లీ ఇలాంటి మ్యాసివ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో మెయిన్ ఛాలెంజెస్ ఫండ్స్ తీసుకొని రావాలి, ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్స్ ఇవ్వాలి. ఇలా గవర్నమెంట్స్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వెలిగొండ ప్రాజెక్ట్ ఎందుకు కాంప్లికేటెడో తెలుసుకుందాం. ముందు కృష్ణా రివర్ గురించి బ్రీఫ్గా చూద్దాం. కృష్ణా రివర్ మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక గుండా ప్రవహించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవాలి అంటే కొంత టెక్నికల్గా టర్మినాలజీ అర్థం చేసుకోవాలి. మీకు కొన్ని టర్మినాలజీస్ చెప్తానండి సింపుల్గానే. ఫస్ట్, రెగ్యులేటర్ అంటే ఏంటంటే రిజర్వాయర్లో ఎంత వాటర్ రిలీజ్ చేయాలి, ఎక్కడికి డైవర్ట్ చేయాలి, వాటర్ లెవెల్ ఎంత మెయింటైన్ చేయాలి అని కంట్రోల్ చేయడానికి రెగ్యులేటర్స్ యూజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే వాటర్ ఫ్లోని కంట్రోల్ చేసే సిస్టమ్ ఇది. నెక్స్ట్ వన్, ఫీడర్ కెనాల్. ఈ వర్డ్ ఎక్కువగా మన ఇరిగేషన్ మినిస్టర్ చెప్తారు ప్రెస్ మీట్స్లో. ఫీడర్ కెనాల్ అంటే ఒక ట్యాంక్ని వాటర్తో ఫిల్ చేయడానికి మెయిన్ పైప్ వాటర్ని తీసుకొస్తుంది కదా, మన ఇళ్ళ పైన కూడా సేమ్ ప్రాసెస్. అలాగే రిజర్వాయర్కి వాటర్ని తీసుకొచ్చే కెనాల్ని ఫీడర్ కెనాల్ అంటారు. నెక్స్ట్, బ్యాక్ వాటర్ లేదా ఫోర్ షోర్. బ్యాక్ వాటర్ అంటే డ్యామ్ కట్టినప్పుడు వాటర్ అంతా డ్యామ్ దగ్గరే ఉండదు, అది వెనక్కి కూడా చాలా దూరం ఫ్లో అవుతుంది. అలా డ్యామ్ వల్ల వెనక్కి స్ప్రెడ్ అయ్యే వాటర్ ఏరియానే బ్యాక్ వాటర్ అంటారు. ఇప్పుడు ప్రాజెక్ట్ డిజైన్ చూద్దాం. సింపుల్గా ఈ డయాగ్రామ్ని చూస్తే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వాటర్ జర్నీ ఇలా ఉంటుంది. ముందుగా వాటర్ హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి వస్తుంది. హెడ్ రెగ్యులేటర్ అంటే ఎంత వాటర్ లోపలికి తీసుకోవాలో కంట్రోల్ చేసే గేట్స్ అని అనుకున్నాం కదా. అక్కడి నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా వాటర్ని టన్నెల్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్తారు. తర్వాత అసలు మెయిన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. వాటర్ నల్లమల కొండలను దాటి టన్నెల్ 1 మరియు టన్నెల్ 2 ద్వారా ట్రావెల్ అవుతుంది. టన్నెల్స్ నుంచి బయటకు వచ్చిన వాటరు ఎగ్జిట్ కెనాల్లోకి వస్తుంది. అక్కడి నుండి ఫీడర్ కెనాల్ వాటర్ని ముందుకు తీసుకెళ్తుంది. ఫైనల్గా నల్లమల సాగర్ రిజర్వాయర్లో వాటర్ స్టోర్ అవుతుంది. ఇప్పటి వరకు మనము శ్రీశైలం నుంచి వాటర్ నల్లమల సాగర్ రిజర్వాయర్ వరకు ఎలా వస్తుందో చూసాం కదా. ఇప్పుడు ఈ రిజర్వాయర్ నుంచి ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. నల్లమల సాగర్ రిజర్వాయర్ నుంచి వాటర్ని డిఫరెంట్ కెనాల్స్ ద్వారా డిఫరెంట్ ఆయకట్ ఏరియాస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తీగలేరు కెనాల్ ద్వారా సుమారు 62,000 ఎకరాలు అందిస్తారు.
గొట్టిపాడియా కెనాల్ ద్వారా సుమారు 9,500 ఏకర్స్ దాకా నీళ్ళు అందిస్తారు. మెయిన్గా ఈస్టర్న్ మెయిన్ కెనాల్ ద్వారా పెద్ద ఆయకట్ ఏరియాకి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే డిజైన్ చేశారు. నల్లమల సాగర్ రిజర్వాయర్ మెయిన్ స్టోరేజ్ పాయింట్ అయితే అక్కడ నుండి కెనాల్స్ అండ్ స్ట్రక్చర్స్ వాటర్ని డిఫరెంట్ రీజియన్ వైపు డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. వెలుగొండ ప్రాజెక్ట్ మెయిన్ ఐడియా ఏంటంటే కృష్ణా నదిలో వరదలు వచ్చిన సమయంలో శ్రీశైలం ఫోర్ షోర్ అంటే బ్యాక్ వాటర్లో అందుబాటులో ఉండే కృష్ణా వరద జలాలను వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా అప్పటి ప్రకాశం డిస్టిక్లో ఉన్న కరువు ప్రాంతాలకు అలాగే నెల్లూరు కడప ప్రాంతాలకు మళ్లించడమే కోర్ ఐడియా. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉందండి. ఈ వాటర్ వెళ్ళాల్సిన రూట్ మధ్యలో నల్లమల ఫారెస్ట్, మ్యాసివ్ హిల్స్ ఉన్నాయి. అంటే సింపుల్గా ఒక కెనాల్ తవ్వి వాటర్ని తీసుకెళ్ళడం పాసిబుల్ కాదు. ఆ కొండలను దాటాలి. అందుకే వెలుగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పార్ట్గా టన్నల్స్ వచ్చాయి. ముందుగా ప్రాజెక్ట్ డిజైన్లో ఒక మెయిన్ టన్నెల్తో వాటర్ని పంపించాలి అనే ప్లాన్ ఉంది. కానీ ప్రాజెక్ట్ కెపాసిటీ, తీసుకెళ్లాల్సిన వాటర్ క్వాంటిటీ, ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ అన్నీ కన్సిడర్ చేసిన తర్వాత టన్నెల్ మాత్రమే సరిపోదు, ఇంకొక టన్నెల్ కూడా అవసరమని 2005లో వైఎస్ఆర్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అంటే ముందు ఉన్న డిజైన్ కంటే ప్రాజెక్ట్ స్కేల్ ఇంకా పెరిగిపోయింది. అక్కడి నుంచి ఇంజనీరింగ్ ఛాలెంజెస్ మరింత పెరిగిపోయాయి. ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. టన్నెల్ ఎక్స్కవేషన్ కంప్లీట్ చేయడం అంటే టన్నెల్ మొత్తం కంప్లీట్ చేయడం అయిపోదు. కొండని తవ్వి ప్యాసేజ్ క్రియేట్ చేయడం ఒక స్టేజ్ మాత్రమే. ఆ తర్వాత మక్ క్లియర్ చేయాలి. మక్ అంటే తవ్విన టైంలో రాళ్ళు, మట్టి ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ క్లియర్ చేయాలి, లైనింగ్ చేయాలి, కాంక్రీట్ స్ట్రక్చర్ వర్క్స్ ఫినిష్ చేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ అయితేనే వాటర్ సేఫ్గా ఫ్లో అయ్యే కండిషన్కు టన్నెల్ రెడీ అవుతుంది. అందుకే వెలుగొండ ప్రాజెక్ట్ జర్నీ చాలా సంవత్సరాలు పట్టిందండి. ఈ మధ్యలో సీఎంలు మారారు, గవర్నమెంట్స్ మారాయి, పొలిటికల్ ప్రయారిటీస్ మారాయి. ప్రతి పార్టీకి ప్రాజెక్ట్ మీద వాళ్ళ పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉండొచ్చు. మంచి విషయం ఏంటంటే ఏ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా పక్కన పెట్టలేదండి. డిఫరెంట్ గవర్నమెంట్స్ వాళ్ళ పీరియడ్స్లో వర్క్స్ని డిఫరెంట్ స్టేజెస్లో కంప్లీట్ చేశాయి. ఇక ఈ రిజర్వాయర్ టోటల్ కెపాసిటీ సుమారు 53 టీఎంసీ. దీంట్లో అరౌండ్ 43 టీఎంసీ వాటర్ని యూటిలైజ్ చేయాలనే డిజైన్. యూటిలైజ్ చేస్తారు. మిగిలిన అప్రాక్సిమేట్లీ 10 టీఎంసీ డెడ్ స్టోరేజ్గా ఉంటుంది. ఇకపోతే పొలిటికల్ డిబేట్ చూద్దాం. 2014 నుండి 2024 వరకు వెలుగొండ ప్రాజెక్ట్ వర్క్స్ కంటిన్యూ అయ్యాయి. కానీ ట్విన్ టన్నెల్స్ ఎక్స్కవేషన్లో మేజర్ ప్రోగ్రెస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ టైంలో జరిగింది. ఫస్ట్ టన్నెల్ ఎక్స్కవేషన్ 2021లో కంప్లీట్ అయ్యింది. సెకండ్ టన్నెల్ ఎక్స్కవేషన్ జనవరి 2024లో కంప్లీట్ అయింది. కానీ ఆ టన్నెల్ లోపల ఉన్న టీబీఎం మిషన్ అంటే టన్నెల్ బోరింగ్ మెషిన్ రిమూవ్ చేయలేదండి. ఆ భారీ మిషన్ని డిస్మాంటిల్ చేసి టన్నెల్ నుండి బయటకు తీసుకుని రావడం కూడా ఒక టెక్నికల్ ఛాలెంజ్గా మిగిలిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఆ టీబీఎం రిమూవల్తో పాటు మిగిలిన లైనింగ్, ఫినిష్ వర్క్స్ మీద ఫోకస్ చేసి టన్నెల్ని ఫుల్గా ఆపరేషనల్ కండిషన్కి తీసుకురావడానికి పనులు చేస్తున్నారు. ఆగస్ట్ 22న ట్రయల్ రన్ కోసం వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రయల్లో ఎలాంటి హర్డిల్స్ లేకుండా మంచిగా జరగాలని కోరుకుందాం. ఇకపోతే మార్చ్ 2024లో జగన్ గారు ఈ ట్విన్ టన్నెల్స్ని ఇనాగ్రేట్ చేసి వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తున్నామని ప్రకటించారు. కానీ ఇక్కడే ప్రజెంట్ రూలింగ్ పార్టీ అబ్జెక్షన్ చేస్తుంది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే టన్నెల్ని తవ్వడం అంటే ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వడం కాదు కదా, టన్నెల్ తవ్విన తర్వాత కూడా లైనింగ్ చేయాలి, లోపలున్న మక్ క్లియర్ చేయాలి, టీబీఎంని రిమూవ్ చేయాలి, హెడ్ రెగ్యులేటర్లు కానీ ఫీడర్ కెనాల్ లాంటి మిగిలిన వర్క్స్ని కంప్లీట్ అవ్వాలి. ఇవన్నీ పెండింగ్ ఉండగా ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని ఎలా జాతికి అంకితం చేస్తారని రూలింగ్ పార్టీ క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే వెలుగొండ ప్రాజెక్ట్ మీద ఉన్న మెయిన్ పొలిటికల్ డిబేట్. ఈ పొలిటికల్ డిబేట్ పక్కన పెడితే వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడం వల్ల మేజర్గా బెనిఫిట్ అయ్యే రీజన్ మార్కాపురం డిస్టిక్. ఒకప్పుడు ప్రకాశం డిస్టిక్లో ఉన్న వెస్ట్ ప్రకాశం రీజన్, ఎస్పెషల్లీ మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు లాంటి ప్రాంతాలు చాలా కాలంగా కరువు సమస్యలను ఎదుర్కొన్నాయి. పోనీ బోరు వేసుకుందాం అనుకున్న ప్రతి చోట గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఫ్లోరైడ్ సమస్య వలన ప్రజల జీవితాలు కూడా మారిపోయినాయండి.
వాళ్ళు చాలా హెల్త్ ఇష్యూస్ని కూడా ఫేస్ చేశారు. నీళ్లు లేకపోవడం వల్ల కేవలం పంటలు మాత్రమే కాదు, పశువుల పోషణ దెబ్బతినింది. రైతుల సిచ్యువేషన్ అయితే దారుణంగా అయిపోయింది. కొన్ని కరువు ప్రాంతాల్లో వాటర్ స్కార్సిటీ వల్ల పశువులు కోల్పోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి కూడా అక్కడ ప్రజలకు ఏర్పడింది. అంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఈ డ్రాట్ ప్రోన్ రీజియన్కి వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలనే ఒక లాంగ్ టర్మ్ విజన్ అండ్ ఐడియా కూడా. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి వాటర్ ప్రాపర్గా రీచ్ అయితే మేజర్ బెనిఫిట్ మార్కాపురం డిస్టిక్లో ఉన్న ఈ కరువు ప్రాంతాలకి చాలా హెల్ప్ అవుతుంది. దానితో పాటు వైఎస్ఆర్ కడప డిస్టిక్లో నార్త్ రీజియన్లో ఉన్న కొన్ని మండలాలకి, ఎస్పెషలీ కలసపాడు అండ్ పోరు మామిళ్ళ మండలాలకి, అలాగే నార్త్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం అందుతుంది. నీటి కొరత వల్ల ఇబ్బందులు పడిన ప్రాంతాల ప్రజలు తమ పంట పొలాలు, పశువులతో సంతోషంగా జీవించాలి. అప్పుడే ఈ ప్రాజెక్ట్ అసలు పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, లేదా nationaldiaries@gmail.com అనే మెయిల్ ఐడికి మాకు మెయిల్ చేయండి. మా టీం మీకు రెస్పాండ్ అవుతుంది. అండ్ మా రీసెర్చ్ వర్క్ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.